జన్మనెత్తితిరా అనుభవించితిరా. చూడబ్బాయి, ఆ బొడ్డోడి కంటే నీ కష్టం ఏం అంత పెద్దది కాదులే. పాపం చూడు ఎన్ని కష్టాలు వచ్చాయో. స్కూల్కి వెళ్ళాలంటుంటే మరీ అంత బలవంతం పెట్టి చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరా బొడ్డోడు? వాడు పడితే ఆడు బొడ్డోడు అంటే గొడ్డలోడ తీసి కొడతా. అయినా మాట వినకపోతే ఇంకెలా చేస్తారులే అమ్మాయి. పిల్లలు అన్నాక పిల్లల్ని బొజ్జగించో బతిమాలో ముద్దు చేసో స్కూల్కి పంపించాలి కానీ మరీ ఇలా ఎలా చేస్తారు అబ్బాయి? అసలు ఏం చేశారో చెప్తే కదమ్మాయి తెలిసేది నాకు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అప్పుడు నువ్వన్నట్టు ఏం చేయాలో ఆలోచిస్తా. నువ్వేమి ఆలోచించక్కర్లే గానీ ముందు ఆ పిల్లోడు మానం ఏంటో మనం కూడా చూసేద్దాం. చిన్నతనంలో చాలా మంది స్కూళ్ళకి వెళ్లాలంటే గగ్గోలు పెట్టేస్తారు. కొందరు ఏడుస్తారు, కొందరు మారం చేస్తారు, మరికొందరు కడుపు నొప్పుల కహానీలు చెప్పేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఓ పిల్లాడు కూడా అలాగే స్కూల్కి వెళ్లడానికి మారం చేస్తున్నాడు. ఏం చేసినా అస్సలు వెళ్లేదే లేదని మంకుపట్టు పట్టాడు. ఓ మంచాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాడే తప్ప దానిని అస్సలు వదలడం లేదు. ఇంకా చేసేదేం లేక ఇంట్లో వాళ్ళు ఆ పిల్లాడిని మంచంతో పాటు ఎత్తుకెళ్లి స్కూల్ దగ్గర విడిచిపెట్టినా కూడా మంచం మాత్రం వదలలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పిల్లాడు స్కూల్కి వెళ్లేదే లేదని మొండికేశాడు. పడుకున్న మంచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎంతకీ దానిని వదలడం లేదు. నువ్వెలా వెళ్లవో మేము కూడా చూస్తామన్నట్టు వాళ్ల బంధువులు రంగంలోకి దిగారు. ఏకంగా మంచంతో సహా ఆ పిల్లాడిని ఎత్తి స్కూల్కి తీసుకెళ్లారు. స్కూల్ లోపలికి వెళ్తున్న విద్యార్థులు గేటు దగ్గర ఈ సీన్ చూసి నవ్వుకున్నారు. మరోపక్క ఆ పిల్లాడిని మంచం పట్టు నుంచి వదిలించేందుకు ఒక టీచర్ కూడా ట్రై చేశారు. కానీ లాభం లేకపోయింది. స్కూల్కు మాత్రం వెళ్లేది లేదని ఆ చిన్నోడు మాత్రం మొండిపట్టు వేడలేదు. అయితే ఇది ఏ ప్రాంతంలో జరిగిందో మాత్రం తెలియదు గాని ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.